హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ భారత్పై అమెరికా విధించిన టారిఫ్లని తగ్గించబోతుందా? ఎంత పర్సెంటేజ్ తగ్గించబోతుంది? ఎప్పటి నుంచి అది అమల్లోకి రాబోతుంది? ఇది మనందరికీ చాలా పెద్ద గుడ్ న్యూస్ అయ్యే అవకాశం ఉంది. అదేమిటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమెరికాలో ట్రంప్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఇండియన్ ప్రోడక్ట్స్ ఏవైతే అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటుందో వాటన్నిటిపైన 25% టారిఫ్ విధిస్తున్నాము అంటూ ముందుకొచ్చారు. ఆ తర్వాత 25% కాదు, 50% మేము టారిఫ్ అంటూ అమల్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి ఓన్లీ మెడిసిన్స్, హెల్త్ కేర్ ప్రోడక్ట్స్కి మాత్రం ఎక్సెప్షన్ ఇచ్చారు, కానీ మిగిలిన వాటన్నిటికీ ఆల్మోస్ట్ 50% టారిఫ్ అనేది అమల్లోకి తీసుకొచ్చారు. దానివల్లే అప్పట్లో మనకు ఇండియా నుంచి వచ్చే కొరియర్లకు కూడా టారిఫ్ విధించడం జరిగింది. సో టారిఫ్ కట్టిన వాళ్ళకి డెలివరీ ఇవ్వడం, కట్టని వాళ్ళకి డెలివరీ ఇవ్వలేకపోవడము, ఇండియాలో కూడా విపరీతంగా కొరియర్ ఛార్జెస్ పెరగడము, ఇక్కడ ఇండియన్ గ్రాసరీ స్టోర్స్లో కూడా హఠాత్తుగా 50% రేట్లు పెరిగిపోవడం ప్రతి ప్రోడక్ట్ మీద. తినే ఆకుకూరలు కానించి, పప్పు ధాన్యాలు కానించి, బియ్యం కానించి ప్రతి దాని మీద 50% టారిఫ్ అనేది అప్లికబుల్ అయ్యింది. ఆ రేట్ చేంజెస్ కూడా మనం అందరం చూసామండి. అయితే మనందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అవ్వబోయే విషయం ఇప్పుడు జరుగుతుంది. అదేంటి అని అంటే, ట్రంప్ సర్కారు అలాగే మోడీ సర్కారు ఇద్దరికి మధ్య, అమెరికా ఇండియాకి మధ్య కొన్ని ఒప్పందాలు అయితే కుదరబోతున్నాయండి. దాంట్లో టారిఫ్ అనేది మెయిన్ పాయింట్. సో ఇప్పటి వరకు ఇండియన్ ప్రోడక్ట్స్ మీద 50% వరకు ఉన్న టారిఫ్ని ఇప్పుడు 50% కాదు, 18%కి తగ్గించబోతున్నారు. అంటే 18% తగ్గించబోతున్నారనమాట. అది ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ మీద అప్లికబుల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు ఇట్లా సడన్గా ఎంత మార్పు అని అంటే, మన మీద ప్రేమతోటి కాదండి. ఇండియా అమెరికా కొన్ని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అదేంటంటే, అసలు ట్రంప్ 50% టారిఫ్ విధించడానికి కారణం ఇనిషియల్గా అమెరికన్ ప్రోడక్ట్స్, కార్లు, బైకుల మీద ఇండియా చాలా ఎక్కువ మొత్తంలో ట్యాక్స్లు వేస్తుంది అనే ఉద్దేశంతో 25% చేస్తే, రిమైనింగ్ 25% రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటుంది, ఆయిల్ కొనడం ఆపేయాలి, ఆపకపోతే మేము టారిఫ్లు పెంచుతాము అని చెప్పి మరి 25% ఎక్స్ట్రా టారిఫ్లు విధించడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ ఒప్పందాల్లో జరిగిన విషయం ఏంటి అంటే, ఇండియా ఇకపై రష్యన్ ఆయిల్ ఏదైతే ఉందో చాలా తక్కువ ధరకు వస్తుందని మన ఇండియా కొంటుంది. సో ఆ రష్యన్ ఆయిల్ ఇక నుంచి ఇండియా రష్యా నుంచి కొనకూడదు, కేవలం అమెరికా లేదంటే వెనిజులా నుంచి మాత్రమే కొనే అవకాశం కల్పిస్తాము అతి తక్కువ ధరకి అంటూ చమురు, బొగ్గు, సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఏవైతే అమెరికా నుంచి ఇండియాకి అందిస్తుందో అలాంటివి, వ్యవసాయ ఉత్పత్తులు, మేబీ మెషినరీ కావచ్చు, ప్రోడక్ట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇంకా కొన్ని ఇతర ప్రోడక్ట్స్, అలాంటి వాటన్నిటిని ఇకపై ఇండియా అమెరికా నుంచి కొనబోతుంది. కాకపోతే వెనిజులా నుంచి డైరెక్ట్గా ఆయిల్ కొనే అవకాశం ఇండియాకి ఉండడం వల్ల చాలా తక్కువ ధరకి మనకి ఇండియాకి ఆయిల్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మేము రష్యా నుంచి ఆయిల్ కొనటం ఆపేస్తాము అని ట్రంప్ చెప్పిన తర్వాత, మోడీ చెప్పిన తర్వాత ఈ అగ్రిమెంట్కి ఒప్పందాలు కుదురుతున్నాయట. కాకపోతే ఈ ఒప్పందాల గురించి ఎక్కడా క్లియర్గా ట్రంప్ ప్రొక్లమేషన్లో కానీ లేదంటే ఫెడరల్ రిజిస్టర్లో కానీ ఎంటర్ చేయడం జరగలేదండి. ఇది సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టిన ట్వీట్స్ కానీ ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చేసింది. మేబీ ఈ వీకెండ్ లోపు ఇది కంప్లీట్గా అఫిషియల్గా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ 18% టారిఫ్ అనేది 0% టారిఫ్గా, లేదంటే అసలు టారిఫే లేకుండా చేయాలి అనేది కూడా ఆలోచిస్తున్నారు. బట్ అది ఇమ్మీడియట్గా అప్లికబుల్ కాకపోవచ్చు. ఇండియా యూరోపియన్ యూనియన్ తోటి రీసెంట్గా కుదుర్చుకున్న నో టారిఫ్ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఒప్పందాలు, అదేవిధంగా ఫ్యూచర్లో అమెరికాతోటి కూడా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. సో అప్పుడు ఇండియా ప్రోడక్ట్స్ మీద అమెరికాలో కానీ, అమెరికన్ ప్రోడక్ట్స్కి ఇండియాలో కానీ టారిఫ్ లేకుండా చేసే అవకాశం ఉంది. బట్ దానికి చాలా టైం ఉంది. ప్రస్తుతానికి ఈ 50% టారిఫ్ని కాస్త 18%కి తగ్గించడం జరిగిందనమాట. ఈ 18%కి తగ్గించారు కదా, ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందంటే అది క్లియర్గా డేట్ తెలియదండి. ఎందుకనంటే ఇంకా అఫిషియల్గా బయటకు రాలేదు కాబట్టి. అఫిషియల్గా బయటకు వచ్చిన తర్వాత మనకి ఎగ్జాక్ట్ డేట్ అనేది తెలుస్తుంది, ఎప్పటి నుంచి ఈ 18% టారిఫ్ అనేది అమల్లోకి వస్తుంది అనేది. అదేవిధంగా ఇండియా ఎప్పటి నుంచి రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనటం ఆపుతుంది అనేది కూడా క్లియర్గా డేట్ అయితే మనకు తెలియదు. అది ఇంకా అఫిషియల్గా రావాల్సి ఉందన్నమాట. సో మొత్తానికి దేవుడి పుణ్యమో మరి ట్రంప్ మోడీ కలయిక పుణ్యమో మనకు తెలియదు, కానీ
ఏదైతే ప్రోడక్ట్స్ మీద ఇండియన్ ప్రోడక్ట్స్ మీద అమెరికా 50% టారిఫ్ అంటూ విధించిందో దాన్ని అయితే 50% నుంచి 18%కి తగ్గించబోతున్నారు. ఇది మనందరికీ గుడ్ న్యూసే. సో దీనివల్ల మనకి ఏదైతే అమెరికాలో ఇండియన్ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయో, గ్రాసరీస్ కానీ ఏదైనా సరే ప్రోడక్ట్స్, వాటి మీద ఉన్న 50% టారిఫ్ తగ్గిపోవడం వల్ల మనకి రేట్లు తగ్గే అవకాశం ఉంది. అలాగే ఇండియాలో కూడా అమెరికన్ ప్రోడక్ట్స్ ఇండియాలోకి తీసుకొస్తారు కాబట్టి ఇకపై సో అక్కడ కూడా కొంచెం అవైలబిలిటీ పెరిగే అవకాశం ఉందన్నమాట. సో సాఫ్ట్వేర్ సర్వీసెస్నే కాదు, బొగ్గు, చమురు, వ్యవసాయానికి సంబంధించిన మిషనరీస్ అన్నీ కొనే అవకాశం ఉందన్నమాట. సో అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకునే ప్రోడక్ట్స్, అమెరికన్ ప్రోడక్ట్స్ ఇండియా ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటుందో వాటి మీద టారిఫ్ల, నాన్ టారిఫ్లు అన్నీ క్లియర్గా ఇంకా చర్చ జరగాలంట. జరిగిన తర్వాత కంప్లీట్గా రివీల్ చేసే అవకాశం ఉంది. బట్ దానికి చాలా టైం ఉంది. మన ఇండియన్ ప్రోడక్ట్స్ మీద 0 టారిఫ్ విధిస్తారా, విధించరా, లేకపోతే అలాగే 18% టారిఫ్ ఉంటుందా, ఏమైనా ప్రోడక్ట్స్కి కొంచెం ఎక్సెప్షన్ ఇస్తారా అంటే మనం కొరియర్స్ ఇలాంటి వాటికి ఇదివరకు మనం ఏమి ట్యాక్స్లు కట్టేవాళ్ళం కాదండి, కొత్తగా అది వచ్చింది. సో అలాంటివి ఏమన్నా కొద్దిగా సడలిస్తారా, ఇవన్నీ చూడాల్సి ఉందన్నమాట. ఎనీవే ఏదైనా సరే మనం ఇండియా నుంచి కొరియర్ వేయించుకోవాలన్నా, ఇండియన్ ప్రోడక్ట్స్ ఇక్కడ మనకి కొంచెం తక్కువ రేట్లో దొరకాలన్నా ఈ టారిఫ్ అనేది పెద్ద అడ్డంకి అనమాట. సో ఆ టారిఫ్ని 50% నుంచి 18%కి తగ్గించాలంటే ఆల్మోస్ట్ 32% మనకి రేట్లు తగ్గే అవకాశం ఉందన్నమాట ప్రతి ఇండియన్ ప్రోడక్ట్ మీద ఏదైతే పెంచారో వాటి మీద. సో ఇదందరికీ గుడ్ న్యూస్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాదండి, ఇండియా అమెరికా ఒప్పందాలు కూడా బలపడే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇండియాకి చమురు అనేది చాలా తక్కువ ధరకి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే రష్యాని ఎలా హ్యాండిల్ చేస్తుంది ఇండియా అనేది మాత్రం ఖచ్చితంగా చూడాల్సి ఉందన్నమాట. ఎందుకంటే మనకి ప్రపంచంలో ఎక్కువగా చమురు కొనే దేశాల్లో మన ఇండియా కూడా 3వ స్థానంలో ఉందనుకుంటున్నాను. సో ఇలా మనకి టారిఫ్లు ఈ ఒప్పందాల ద్వారా తగ్గబోతున్నాయి అని తెలుస్తుంది. మేబీ నెక్స్ట్ వీక్ నుంచి అవి అమల్లోకి వచ్చినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదన్నమాట. సో ఇదండి టారిఫ్లు మన భారత్ ప్రోడక్ట్స్ పైన తగ్గుదల. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.